78 సంవత్సరాల స్వేచ్ఛా భారతం, ఎప్పటికీ తీరని ఆకలి కేకలు, పెరిగిన ధరలు, పనికిరాని చదువులు, పట్టాలకే పరిమితమైన విద్యా వ్యవస్థ, పెరిగిన నిరుద్యోగిత, అతిపెద్ద వ్యాపారంగా మారిన విద్య, వైద్యం, ఎక్కడ చూసినా అవినీతి, భావి వరుసలు లేని సమాజంలో కన్న తండ్రి కన్న కూతురిని చెరిచే రోజులు, దేశానికి అన్నం పెట్టే రైతుకి అన్నమో రామచంద్రని అలమటించే పరిస్థితి, ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు, డబ్బున్న వాళ్లకు చుట్టాలుగా మారిపోయిన మన చట్టాలు, రాజకీయ రంగంలో ఎన్నో వేల మంది అమాయకులు బలి. అది 1947 కావచ్చు, ఇది కావచ్చు, నేడు 2024 కావచ్చు. మనిషి స్వార్థపు ఆలోచనలకు ప్రకృతి విలయతాండము. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సమస్యలు సామాన్యుడి గొంతు నులిమి పట్టుకొని విలయతాండవం చేస్తుంటే బతకలేక చావలేక ఊపిరి బిగబెట్టి వెర్రి చూపులు చూస్తున్న ఓ పేదవాడి ఆక్రోశం. ఇదేనా మన స్వాతంత్ర్యం? దీనికోసమా మన పూర్వీకుల ప్రాణత్యాగాలు? ఇదేనా మన భవిష్యత్ తరాలకు మనం నిర్మించే నవ సమాజం?